బట్ మీకున్న పొలిటికల్ అవేర్నెస్, పొలిటికల్ అవగాహన కూడా మీకు ఉంది కొంతవరకు. ఎక్కడ ఏమిటి ఎలాగా క్యాస్ట్ ఈక్వేషన్స్ సో తెల్లారి మీడియాలో వచ్చే వార్తలు, మీడియాలు ఇవన్నీ పక్కన పెడితే, సోషల్ మీడియా పెడితే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఆంధ్రాలో ఎలా ఉంది సిచ్యువేషన్? ఆంధ్రాలో నాకున్న అంచనాలు బట్టి అయితే మళ్ళీ జగన్ గారు వచ్చేస్తారు. దానికి కారణం ఏంటంటే ఆయన కొన్ని స్ట్రాంగ్, ఇప్పుడు కొంతమంది లీడర్ల పేరు చెప్తే మనకి టక్కని కొన్ని గుర్తుకొస్తాయి. వాళ్ళు చేసిన కొన్ని సంస్కరణలు అవ్వచ్చు, కొన్ని పథకాలు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? 2 రూపాయల కిలో బియ్యం. అలాగే మండల వ్యవస్థ, మండలాలు ఇవాళ ఉన్నాయంటే దానికి కారణం ఆయనే. అప్పుడు దాకా ఉండేది వీళ్ళ కర్ణాలు ఇవన్నీ ఉండేది. ఆ వ్యవస్థ సమితులు ఉండేవి. సమితిని 3 మండలాలు చేశారు. సో మండల వ్యవస్థ చెప్తే గుర్తొచ్చి ఎన్టీ రామారావు. 2 రూపాయలకి కిలో బియ్యం చెప్తే పెద్ద ఆయన గుర్తుకొస్తాడు ఎన్టీ రామారావు గారు. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. కుయ్యి అంటే ఎవరంటే 108 గుర్తొస్తే ఆయన గుర్తొస్తాడు. ఐటీ హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గుర్తుకొస్తాడు. అలాగా ఒక గుర్తు అది స్టిల్ డిబేటబుల్. అంటే అది నేను మరి ఈ మధ్య అది నాకు ఎంతవరకు తెలియదు కానీ, బట్ 100% చంద్రబాబు గారు ఒక బిల్ గేట్స్ని తెచ్చాడు ఇక్కడికి. ఇవి నాకు గుర్తున్నాయి విజువల్గా, నా స్ట్రాంగ్ ఇంప్రెషన్. బట్ ఐటీ అతను డెవలప్ చేశారా లేదా అన్నది, ఎందుకంటే ఐటీ డెవలప్ చేశారా అనలేదు. ఐటీ హైటెక్ సిటీ అనగానే చంద్రబాబు గుర్తుకొస్తారు. హైటెక్ సిటీ శంకుస్థాపన చేసింది, కట్టించింది జనార్దన్ రెడ్డి. అప్పుడు నెదురుబల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో సైబరాబాద్ నేను సెక్రటరీగా పనిచేసింది, తెలుసా మీకు? తెలుసు నాకు. అప్పుడు బల్లరెడ్డి సత్యారావు గారు మంత్రిగా జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన దగ్గర పిఏగా చేశాను. చేసినప్పుడే ఇక్కడ శంకుస్థాపన జరిగింది హైటెక్ సిటీ. కాబట్టి నాకు తెలుసు. ఆ తర్వాత కదా ఆయన వచ్చింది 96లో. సైబరాబాద్ అంటే ఒప్పుకొచ్చుంటారు అప్పుడు. అంటే కొన్ని ఇప్పుడు వదిలేండి, దాన్ని కూడా మీరు ఒప్పుకునేలేరు. అంటే ఓకే, అట్లీస్ట్ సాఫ్ట్వేర్ హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ సాఫ్ట్వేర్, హీస్ కాంట్రిబ్యూషన్ అంటే ఎస్. బట్ పైనీరా డైరెక్టర్ అంటే ఒప్పుకోరు, అసోసియేట్ డైరెక్టర్ అంటే ఒప్పుకుంటారేమో. హీస్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఐటీ. కాంట్రిబ్యూషన్ వేరు. ఇప్పుడు నేనే సెల్ ఫోన్ కనిపెట్టానంటే మనం ఎలా నమ్ముతాం? బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ ఆ విషయంలో అది ఒకటి తప్ప. ఐటీ అన్నది హీస్ పార్ట్ ఆఫ్ ద రెవల్యూషన్ జరుగుతున్న టైంలో ఆయన ఉన్నాడు. ఉండి దాన్ని ఒక తోపు తోసాడు పైకి అని నా ఫీలింగ్. దట్ ఈస్ ఆల్సో ఏ కాంట్రిబ్యూషన్. ఆయన ఎందుకంటే చాలామంది తిట్టుకునేవాళ్ళు, ఎందుకంటే నాకు కూడా తెలుగుదేశంలో చాలామంది మిత్రులు ఉండేవాళ్ళు. ఏంటి ఈయన పొద్దున్న లేస్తే వ్యవసాయాన్ని ఇగ్నోర్ చేశాడు, ఇంకోటి ఇగ్నోర్ చేశాడు, అన్ని రంగాలు ఇగ్నోర్ చేసి ఐటీ మీద పడ్డాడు ఏంటి ఈయన. అది కూడా ఆయనకి మైనస్ అయింది తర్వాత ఎలక్షన్స్లో. మీరు వ్యవసాయం చేస్తుంటారా? లేదు, నేను చేయలేదు. ఉందా పొలం? లేదు. పొలం లేవు, పెట్టుకోలేదు. ఏమి లేదు. మా తాతగారు దాదాపు ఒక 90 ఎకరాలు ఇచ్చేశారు. ఈ రోజుకి రిజిస్ట్రేషన్ అవ్వలేదు. మేము కావాలనుకుంటే అవి తీసేసుకోవచ్చు. అవి ఎందుకు? ఇప్పుడు మీరు 90 ఎకరాల పైనే. అది వదిలేండి, మీరు ఎంతో జమ్మలపాలెం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఎంతో కొంత సంపాదించారు. ఇప్పుడు మరి పొలం కొనుక్కోవాలనిపిస్తుంది? లేదండి. ఎందుకని? ఎందుకు నాకు దాని వైపు ధ్యాస వెళ్ళలేదు. మరి పొలం మీద ధ్యాస కాదు. ఒకప్పుడు 90 ఎకరాలు ఉన్న మీరే డబ్బులుండి పొలం కొని వ్యవసాయం మీద దృష్టి పెట్టినప్పుడు అంటే ఆయన వ్యవసాయం దండగా అన్నాడు, మనం ఎలా అంటాం? అలా కాదు. వ్యవసాయం మీద గౌరవం ఉంటే చాలు. ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆర్ ఒక పొలిటీషియన్గా వ్యవసాయాన్ని పట్టించుకోవడం వేరు, వ్యవసాయం పండించి రైతు మీద ప్రేమ ఉంటే వేరు. యథా రాజా అన్నట్టుగా, యథా ప్రజా తథా రాజా అన్నట్టు ఉంటుంది కదా. అలా కాదు కదా. ఇప్పుడు మనకి చాలా ఇష్టం ఉన్నాయి అవన్నీ ఎక్కడ కొనగలను, అది కాదు కదా. సో నాకు వ్యవసాయం అంటే గౌరవం, రైతు అంటే ఒక గౌరవం. ఒక సైనికుడికి ఎంత గౌరవం ఇవ్వాలో ఒక రైతుకి అంతే గౌరవం ఇవ్వాలని నేను నమ్ముతా. ఎంతమంది అందరూ నమ్మినట్టు. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఇప్పుడు పొలం కొనుక్కొని అన్నది. సో నా వంతు సాయం వాళ్ళకి. ఇప్పుడు మీ నంబరు మా ఊళ్ళో నేను చాలా ఊళ్ళలో నేను బోర్లు వేయించాను ఫ్రీగా, డ్రింకింగ్ వాటర్. ఒక ఊళ్ళో అయితే పెదపులివారి పాలెం అని ఉంది, అందులో అయితే మినరల్ వాటర్ ప్లాంట్ కట్టించి నా సొంత డబ్బులతో.